అమరావతి మాస్టర్ ప్లాన్ లో కీలకంగా వ్యవహరించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మంత్రి పదవి ఊడింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు ఈశ్వరన్. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటు పార్లమెంట్ సభ్యత్వానికి అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా సమర్పించారు. ఆయన చేసిన అవినీతికి గాను 2023 జూలైలోనే ఈశ్వరన్ అరెస్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. ఆపై బెయిల్ మీద విడుదలయ్యారు ఆయన. ఆ కేసుకు సంబంధించిన విచారణ ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో అతని రాజీనామాను ప్రధాని లీ ఆమోదించారు. ఈశ్వరన్పై అవినీతి, అక్రమ సంపాదన, అధికార దుర్వినియోగం లాంటి మొత్తం 27 కేసులున్నాయి. 2 కోట్ల గ్రాండ్ ప్రీ సాకర్ టికెట్స్ లంచంగా తీసుకున్నట్టుగా కూడా ఈశ్వరన్పై విచారణ కొనసాగుతోంది. రైట్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత ఆప్తుడిగా సింగపూర్ పార్ట్నర్గా పేరొందిన సుబ్రహ్మణ్యం ఈశ్వరన్ పేరు తెలియని వాళ్ళు ఎక్కువగా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన బాటలోనే, బాబు బాటలోనే పయనిస్తూ ఉంటారు ఈశ్వరన్. భారత సంతతికి చెందిన ఈశ్వరన్ రవాణా శాఖ మంత్రి పదవితో పాటుగా పార్లమెంట్ సభ్యత్వానికి అలాగే పీపుల్స్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించడం కూడా జరిగిన ప్రస్తుత పరిస్థితి. సో ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ని అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, సో సుబ్రహ్మణ్యం ఈశ్వరన్ అంటే తెలియని వాళ్ళు ఉండకపోవచ్చు, బాబు బాటలోనే నడుస్తూ ఉంటారైనా. ప్రస్తుతం అదే దిశగా కూడా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం రాజీనామా అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ప్రోబ్ కూడా జరుగుతున్న పరిస్థితి. సో అరెస్ట్ వరకు ఇది వెళ్తుందా? ఒకసారి అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద కూడా ఉన్న పరిస్థితి మనకు తెలిసింది. వాట్ ఈస్ ద ఇన్పుట్? ఖచ్చితంగా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే సో పూర్తి స్థాయిలో ఆయన అరెస్ట్ అవుతారు, జైలుకి వెళ్తారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే 2023లో ఫార్ములా 1 రేస్కి సంబంధించి సింగపూర్లో అక్కడ హోస్ట్ చేయడానికి సంబంధించి ఒక కంపెనీకి చాలా ఫేవర్గా ఉన్నాడు. బెన్సెంగ్ అనేటువంటి ఒక హోటలేరికి సంబంధించినటువంటి అతనికి ఫేవర్గా ఉన్నాడు. అతని దగ్గర లంచాలు తీసుకున్నాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేటువంటి అభియోగం అతని పైన ఉంది. దీనికి సంబంధించి ఇంతకుముందే అక్కడ సింగపూర్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే బెయిల్ పైన ఉన్నాడు. సో అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. సో సింగపూర్లో జనరల్గా ఏదైనా అవినీతి జరిగింది ఒక అధికారి పైన లేదా ఒక మంత్రి పైన జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఎంత అంటే క్రూరంగా ఉంటాయి, ఎంత ఘోరంగా ఉంటాయి అనేటువంటిది చెప్పకనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఒక మినిస్టర్కి సంబంధించి కూడా ఇలాంటి అభియోగాలు వస్తే ఆయన వెంటనే అతను వచ్చిన అభియోగాలు అంటే ఎంక్వైరీ కాకముందే చనిపోయినటువంటి పరిస్థితిని మనం సింగపూర్లో చూసాం. సో ఇక్కడ కూడా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి తను ట్రేడ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి, తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతికి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ కొనసాగుతోంది. బట్ తను మాత్రం సస్చీల్డ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే నేను ఎక్కడ కూడా ఏమి లంచం తీసుకోలేదు, దీంట్లో నాకు ఎక్కడ ప్రమేయం లేదు అని చెప్తూనే వాళ్ళ కోర్టుకు అటెండ్ అయ్యాడు. కోర్టుకు అటెండ్ అయిన తర్వాత నేను ఇంతవరకు పొందినటువంటి గ్రాంట్లు, తర్వాత ఇంతవరకు ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి జీతాలను కూడా వెనక్కిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే చెప్పకనే చెప్తున్నాడు తను. అంటే ఈ అభియోగం మాత్రమే అని చెప్తున్నప్పుడు దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక్కడ ఆయన ఇవ్వడం కాదు, అది ఇవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇస్ ఇట్ రైట్? ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. బట్ అతనికి తెలుసు ముందే, అంటే సింగపూర్ చట్టాల గురించి ఒక మినిస్టర్ కాబట్టి సింగపూర్ చట్టాల గురించి తెలుసు కాబట్టి సో తను ముందుగానే అప్రూవర్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కోర్టుకి పూర్తిగా ఆధారాలతో సహా ఇతను బ్రైబ్ తీసుకున్నట్టుగా, పూర్తిగా లంచం తీసుకున్నట్టు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు క్లియర్గా కోర్టుకు సబ్మిట్ చేశారు. సో దాని ప్రకారమే ముందుగా అంచనా వేసుకున్న అతను సో తన గ్రాంట్లని తను ఇస్తున్నట్టుగా మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక కీలక విషయం గురించి మాట్లాడాలి. ఇతనికి మన ఏపీకి సంబంధించి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో అతను సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ సీడ్ క్యాపిటల్ ఏరియాను డెవలప్ చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాడు. ఇక్కడ మనం చెప్పుకుంటే బెన్సన్ అనేటువంటి అతని దగ్గర జస్ట్ 2 కోట్లు తీసుకున్నట్టుగా అభియోగం ఉంది. అంటే కేవలం ఒక ఫార్ములా 1 రేస్కు సంబంధించిన దాంట్లోనే 2 కోట్లు తీసుకుంటే ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని ఇతని ఆధ్వర్యంలో, ఇతను వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నాడు అప్పుడు. సో అతనికి పూర్తి స్థాయిలో సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి 1681
ఎకరాలకు సంబంధించిన అమరావతి సీడ్ క్యాపిటల్లో ఇతన్ని ఇన్వాల్వ్ చేశారు చంద్రబాబు నాయుడు. మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా తను కొన్ని అభియోగాలు ఉన్నాడు, తను జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అదే బాటలో మీరు అన్నట్టుగా ఈశ్వరన్ కూడా వెళ్తున్నాడు. అంటే ఇద్దరు దొంది అన్నట్టుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. అవినీతి తర్వాత అధికార దుర్వినియోగానికి సంబంధించి, అధికార దుర్వినియోగాన్ని ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే మీకు ఇక్కడ కూడా చేయొచ్చు. ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఏం చేశాడు, ఇంతకుముందు జరిగినటువంటి అరెస్ట్ కానీ జైలుకి వెళ్ళడం కానీ ఇదంతా కూడా అధికార దుర్వినియోగం జరిగినటువంటి సిచ్యువేషన్. సో అతనితో పాటు అతను ఎంఓఈ కుదుర్చుకున్నటువంటి కంపెనీకి ఉన్నటువంటి సింగపూర్ మంత్రి కూడా అదే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. సో 2 కోట్లు లంచం తీసుకుంటూ దొరికాడు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అమరావతి సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఇలాంటిదే ఏదైనా జరిగిందా? కేవలం బ్రైబులు అంటే లంచాలు, అక్కడ అతను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు, ఇతను కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడి 1681 ఎకరాలకు సంబంధించినటువంటి సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా చేతులు మారాయనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో చాలామంది అమరావతి క్యాపిటల్కి సంబంధించి రాజధాని లేదు అని చెప్తున్నారు. ఇలాంటివి ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ సింగపూర్కి సంబంధించినటువంటి ఈశ్వరన్ గురించి ఆంధ్రప్రదేశ్లో తెలియనటువంటి వారు ఎవరు ఉండరు అనేది నిజంగా ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా అది కరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరిగిన దాన్ని తంతుని చూస్తే ఖచ్చితంగా అమరావతి సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా జరిగిందా, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా, లంచాలకు సంబంధించినటువంటి డబ్బులు బ్రైబ్ అనేది అటు ఇటు చేతులు మారిందా, లేకపోతే పార్ట్నర్షిప్ షేరింగ్లో ఉందా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కన్సార్షియం ఎంఓయూ ఏర్పరిచినప్పుడు ఖచ్చితంగా ఈశ్వరన్ అనే వ్యక్తే కీలకంగా సింగపూర్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు, ట్రేడ్ మినిస్టర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎంఓయూ కుదుర్చుకున్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లో మొత్తం సింగపూర్ గవర్నమెంట్కి సంబంధించి ఈశ్వరన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కంపెనీకి సంబంధించి 52% వాటాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 48% వాటా దాంట్లో తీసుకోవడం జరిగింది. అంటే మెజారిటీ వాటా, మెజారిటీకి సంబంధించినటువంటి డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఎంఓయూ అంతా కూడా సింగపూర్ గవర్నమెంట్కి ఈశ్వరన్కి అనుకూలంగా ఉండే విధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేశాడు. అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుందనొచ్చు కదా హరి. ఓకే రాజ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.